రైట్ మరో తాజా అంశం చూస్తున్నాం. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతికి వైద్యం కొనసాగుతోంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని, సీనియర్ విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తండ్రి ఫిర్యాదుతో సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్పై పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రీతి పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో ఆత్మహత్యాయత్నంపై విచారణ జరపాలని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సిపిని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతికి వైద్యం కొనసాగుతోంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని, సీనియర్ విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి తండ్రి ఫిర్యాదుతో సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్పై పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక సైఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రీతి పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో ఆత్మహత్యాయత్నంపై విచారణ జరపాలని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సిపిని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రైట్ వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రీతికి హైదరాబాద్ నిమ్స్లో ప్రస్తుతం వైద్యం అయితే కొనసాగుతుంది. ఇక సీనియర్ల వేధింపుల వల్లే తమ కూతురికి దుస్థితి వచ్చింది, అందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి యత్నించిందంటూ కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సైఫ్ అనేటటువంటి సీనియర్ డాక్టర్ని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈ ఘటనకు సంబంధించి కీలక ఆదేశాలు పోలీస్ శాఖకు జారీ చేశారు. నిందితులు ఎవరున్నారు అనే దాన్ని గుర్తించాలి, ఈ కేసును సమగ్రంగా విచారించాలంటూ కూడా ఆయన సూచించినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక ప్రీతి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తేజస్విని ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. తేజస్విని.